అందరికీ నమస్కారం. కళ్యా డివైన్ టాక్స్ కి స్వాగతం. పవిత్రమైన ఈ శ్యామలాదేవి నవరాత్రుల సందర్భంగా మహాకవి కాళిదాసు జీవితంలో అమ్మవారు చేసిన అద్భుతమైన మహిమల గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఛానల్లో ఆధ్యాత్మికమైన కథలు, పురాణాలు, ఇతిహాసాలు ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ మనమందరం తరిద్దాం. పూర్వం మధ్యప్రదేశ్లో ఉన్న ఉజ్జయిని రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజుగారి ఆస్థానంలో ఉన్న ఒక ఆస్థాన పండితుడికి రాజుగారి కుమార్తెని వివాహం చేసుకోవాలనే దుర్బుద్ధి కలిగింది. యువరాణినిచ్చి వివాహం చేయమని రాజుని అడగడంతో రాజు ఆ పండితుడిని తిరస్కరిస్తాడు. దాంతో కక్ష పెట్టుకున్న ఆ ఆస్థాన పండితుడికి ఒక దుర్బుద్ధి కలుగుతుంది. సాధారణంగా రాజు కుమార్తెని ఒక యువరాజుకిచ్చే వివాహం చేస్తారు కదా, కానీ ఈ పండితుడికి పుట్టిన దుర్బుద్ధితో సాధారణ వ్యక్తిని పండితుడిగా మార్చి యువరాణికి ఇచ్చి వివాహం చేయాలన్న ఉద్దేశంతో గొర్రెల కాపరిగా ఉన్న కాళిదాసును తీసుకొచ్చి మహావిద్వాంసుడు అని చెప్పి రాజుని నమ్మించి యువరాణితో వివాహం జరిపిస్తాడు. యువరాణి కవిత్వంలో పండితురాలు. పెళ్లైన మరుసటి రోజు తన భర్తతో పాండిత్యం గురించి చర్చించుతుండగా తన భర్త ఒక పామరుడని, అతనికి ఎలాంటి పాండిత్యం లేదని తెలుస్తుంది. ఆస్థాన పండితుడు రాజుగారిని మోసం చేసి ఈ వివాహం జరిపించారన్న సంగతి యువరాణి గుర్తిస్తుంది. దాంతో ఆవేదన పొందిన ఆ యువరాణి ఎంతో బాధపడుతుంది. చివరికి ఆ యువరాణికి ఒక ఉపాయం తడుతుంది. ఉజ్జయిని నగరాన్ని రక్షిస్తున్న కాళీ అమ్మవారు రాత్రంతా నగర సంచారం చేసి తెల్లవారుతున్న సమయంలో గుడిలోకి ప్రవేశిస్తారు. అందువలన రాత్రి సమయంలోనే తన భర్తని గుడిలోకి వెళ్లి తలుపులేసుకొని కూర్చోమని చెప్తుంది. తెల్లవారుజామున అమ్మవారు తిరిగి గుడిలోకి వస్తున్న సమయంలో లోనికి రాకుండా అడ్డగించి విద్యను ప్రసాదిస్తేనే లోపలికి రాణిస్తానని అమ్మవారితో చెప్పమని చెప్పి తన భర్తని రాత్రి పూట గుడికి పంపిస్తుంది. యువరాణి చెప్పినట్టే కాళిదాసు రాత్రికే ఆ గుడికి చేరుకొని తలుపులేసుకొని లోపల కూర్చుంటాడు. తెల్లవారే సమయంలో అమ్మవారు లోపలికి రావడానికి ప్రయత్నిస్తుండగా లోపలికి రావడానికి వీల్లేకుండా తలుపులు వేసుకొని అడ్డుగా కూర్చుంటాడు. కాళిదాసు గొర్రెల కాపరి అవడంతో యువరాణి నేర్పించిన 2 మాటలు కూడా పలకడం సరిగా రాక కాళీ ఇజ్జ అని అమ్మవారిని అడగడం మొదలు పెడతాడు. కాళిదాసు అమాయక భక్తికి మెచ్చిన కాళీ అమ్మవారు కాళిదాసు నాలుకని తలుపు సందుల్లోంచి బయట పెట్టమని చెప్పి ఆ నాలుక పైన బీజాక్షరాన్ని రాస్తుంది. స్వయంగా అమ్మవారే బీజాక్షరాన్ని రాయడంతో అక్షరం ముక్క కూడా రాని కాళిదాసు వెంటనే తలుపులు తీసి అమ్మవారిని కీర్తిస్తూ శ్యామలా దండకాన్ని స్తుతించాడు. శ్యామలా దండకంలో అమ్మవారు కదంబ వనాల్లో ఉంటారని, ముదురాకు పచ్చ రంగులో ఉండి వీణని ఎలా వాయిస్తుందో మొత్తం అప్పటికప్పుడు అమ్మవారు ఇచ్చిన శక్తితో తన దివ్య జ్ఞాన నేత్రంతో మణిద్వీపంలో ఉన్న శ్యామలా అమ్మవారిని దర్శిస్తూ కాళిదాసు అమ్మవారిని స్తుతించి అమ్మవారి పాదాల మీద పడిపోయాడు. అమ్మవారి అనుగ్రహంతో కాళిదాసుకి సకల విద్యలు వరించాయి. ఈ కథ ద్వారా అమ్మవారిని నమ్ముకుంటే ఆమె అనుగ్రహం ఎంత గొప్పగా ఉంటుందో తెలుస్తుంది. అలా గొప్ప విద్వాంసుడైన కాళిదాసు కాలక్రమంలో భోజ మహారాజు ఆస్థానంలో విద్వాంసుడిగా ఉంటాడు. ఒకసారి సభలో అమర్యాదకరమైన మాటలు వినడంతో సభను వదిలేసి ఎవరికి కనపడకుండా వెళ్ళిపోతాడు. భోజ మహారాజుకి కాళిదాసు తన ఆస్థానాన్ని వదిలి వెళ్లడం ఇష్టం లేదు. దాంతో భోజ మహారాజు కాళిదాసుని ఎలాగైనా తిరిగి ఆస్థానంలోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఒక శ్లోకానికి 2 పాదాలు మాత్రమే రాసి మిగిలిన వాక్యాన్ని పూర్తి చేసిన వారికి బహుమానం ఇస్తానని రాజ్యంలో చాటింపు వేయిస్తాడు. భోజ మహారాజుకి తెలుసు ఆ శ్లోకాన్ని కాళిదాసు తప్ప వేరెవ్వరూ పూర్తి చేయలేరని. రాజుగారు బహుమానం ప్రకటించారన్న సంగతి చెప్పకుండా ఒక దాసి కాళిదాసుతో ఆ శ్లోకాన్ని పూర్తి చేయించుకొని రాజుగారి దగ్గరికి తీసుకెళ్తుంది. దాంతో భోజ మహారాజుకి కాళిదాసే ఆ శ్లోకాన్ని పూర్తి చేశాడన్న సంగతి అర్థమవుతుంది. వెంటనే ఆ దాసిని ప్రశ్నించడంతో కాళిదాసు ఉన్న ప్రదేశాన్ని తెలుసుకుంటాడు. దాసి ద్వారా విషయాన్ని తెలుసుకున్న భోజ మహారాజు మారు వేషంలో కాళిదాసు ఉన్న ప్రదేశానికి వస్తాడు. అక్కడ ఒక చెట్టు కింద సన్యాసి వేషంలో ఉన్న కాళిదాసుని భోజ మహారాజు గుర్తిస్తాడు. కానీ భోజ మహారాజు మారు వేషంలో ఉండటంతో వచ్చింది రాజన్న సంగతి కాళిదాసు గుర్తించలేకపోతాడు. అప్పుడు కాళిదాసు మారు వేషంలో ఉన్న భోజ మహారాజుని ఎవరివి నీవు, ఎక్కడి నుంచి వచ్చావని అడుగుతాడు. తాను భోజ మహారాజు దగ్గర తాంబూలం పెట్ట మోసే పనివాడినని,
రాజు మరణించడంతో అక్కడ ఉండటానికి మనసొప్పక వచ్చేశానని చెప్పాడు. దాంతో కాళిదాసు ఎంతో బాధపడి అయ్యో నా భోజ మహారాజు మరణించాడా అని చరమ శ్లోకం పాడడంతో మారు వేషంలో ఉన్న భోజ మహారాజు అకస్మాత్తుగా కింద పడి మరణిస్తాడు. అప్పుడు కాళిదాసుకి అర్థమవుతుంది మారు వేషంలో తన దగ్గరికి వచ్చిన వ్యక్తి భోజ మహారాజుని. అప్పుడు కాళిదాసు భోజ మహారాజును బతికించమని శ్యామలా దండకాన్ని స్తుతిస్తాడు. వెంటనే మరణించిన భోజ మహారాజు కాస్త లేచి కూర్చుంటాడు. ఆ తర్వాత తిరిగి వచ్చి భోజ మహారాజు ఆస్థాన పండితుడిగా ఉండి ఎన్నో గొప్ప సంస్కృత మహాకావ్యాలు, నాటకాలు, పద్యాలు రచించాడు. రఘువంశము, కుమార సంభవము కాళిదాసు రచించిన మహాకావ్యాలలో ఎంతో ప్రసిద్ధి చెందినాయి. రఘువంశం మహాకావ్యంలో మొత్తం సూర్యవంశపు మహారాజుల గురించి కాళిదాసు వివరించాడు. అలానే కుమార సంభవంలో శివపార్వతుల కళ్యాణం గురించి, కుమారస్వామి జననం గురించి వివరించాడు. మేఘ సందేశం, ఋతు సంహారం లాంటి గొప్ప పద్యాలని కాళిదాసు రచించాడు. అభిజ్ఞాన శాకుంతలం, మాళవికాగ్ని మిత్రం లాంటి గొప్ప ప్రేమ కథలను రాశారు. కాళిదాసు సంస్కృత సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన కవి. ఆయన రాసిన సంస్కృత కావ్యాలని, పద్యాలని, నాటకాలని తర్వాత అన్ని భాషల్లోకి అనువదించారు. ఇలా అమ్మవారి అనుగ్రహం పొంది గొప్పవాళ్లైన వారిలో కాళిదాసు గురించి మనం తెలుసుకున్నాం. అలానే అమ్మవారి అనుగ్రహం పొందిన రామకృష్ణ పరమహంస, అలానే స్వామి వివేకానంద లాంటి ఎందరో అమ్మవారి కృపని పొంది మహాత్ములై చరిత్రలో నిలిచిపోయారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీమాత్రే నమః.